హలో అండి. రామాయణాన్ని అందరికీ సులువుగా అర్థం అవ్వటానికి సంస్కృతం నుంచి హిందీ భాషలోనికి అనువదించిన తులసీదాస్ గొప్ప రామభక్తుడని మనందరికీ తెలిసిన విషయమే. తులసీదాస్ హిందీలో రచించిన రామాయణమే రామచరిత మానస్. అయితే ఇప్పుడు తులసీదాస్కు సంబంధించి ప్రాముఖ్యంలో ఉన్న ఒక కథను చెప్పుకుందాం. పరమ భక్తుడైన తులసీదాస్ గొప్ప పండితుడు, కవి. అక్బర్ చక్రవర్తి కాలంలో హస్తినాపురంలో తులసీదాస్ పక్క గ్రామాలకు అక్కడక్కడికి వెళ్ళి వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని చదివి వినిపిస్తూ ఉండేవాడు. శ్రీరామచంద్రుడి పరమ భక్తుడైన తులసీదాస్ రామాయణాన్ని చెబుతూ ఉంటే గ్రామస్తులందరికీ కళ్లకు కట్టినట్టుగా ఉండేది. అందువల్ల తులసీదాస్ చెప్పే రామాయణాన్ని వినటానికి గ్రామస్తులందరూ వచ్చేవారు. ఆ గ్రామస్తులలో ఒక ముసలైన ప్రతిరోజు అందరికంటే ముందే వచ్చి కూర్చునేవాడు. అతడు చిరుగులతో కూడిన వస్త్రాన్ని ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో రామాయణాన్ని వినేవాడు. తులసీదాస్ అందరికీ వినపడాలని పెద్ద కంఠంతో శ్లోకాలు చదివి అర్థాన్ని చెబుతూ ఉంటే మధ్య మధ్యలో గొంతు తడారిపోతూ ఉండేది. అలాంటప్పుడల్లా ఆ ముసలివాడు గ్లాసులో నీళ్లు తెచ్చి దాహం తీర్చుకోండి బాబు అంటూ ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు పురాణ ప్రవచనాన్ని ముగించిన తులసీదాస్ తన రామాయణ పుస్తకాన్ని నీటి చెంబును చేత పట్టుకుని ఇంటికి బయలుదేరాడు. చెంబులో కాస్త నీళ్లు మిగిలి ఉండటంతో దారిలో నడుస్తూ పక్కనే ఉన్న రావి చెట్టు మీద ఆ మిగిలిన నీళ్లను పోశాడు. అలా ముందుకెళ్తున్న తులసీదాస్కు అబ్బాయి ఆగు అన్న మాటలు వినిపించింది. మనుష్య సంచారమే లేని ఈ ప్రదేశంలో తననెవరు పిలిచారు అని ఆశ్చర్యపోతూ తులసీదాస్ వెనక్కు తిరిగి చూస్తాడు. ఆ చెట్టు నుండి ఒక బ్రహ్మ రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. అతడిని చూసి భయపడుతున్న తులసీదాస్తో ఆ రాక్షసుడు, నన్ను చూసి భయపడకు. ఒకప్పుడు నేను కూడా నీలాంటి పండితుణ్ణే. అయితే నేను మంచిగా ప్రవర్తించకపోవడం వల్ల, సాధు జనుల్ని హింసించడం వల్ల ఇటువంటి ఘోర రూపం వచ్చింది. నా కథకేం గాని నీకేం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు తులసీదాస్, నాకే వరము వద్దు, కానీ ఒక విషయం తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. నా మీద మీకు ఇంతటి దయ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. దానికా రాక్షసుడు, ఉత్తినే రాలేదులే, ఆ చెంబులో ఉన్న నీళ్లు పోసి దాహంతో ఎండిపోతున్న నన్ను రక్షించావు. అందువల్లే నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేద్దామని అడుగుతున్నాను అని అంటాడు. దానికి తులసీదాస్, మహాత్మా, నాకు ఏ కోరిక లేదు. నేను రామభక్తుణ్ణి. చాలా కాలం నుంచి రామనామమే జపిస్తూ రామాయణ పురాణాన్ని చెబుతూ జీవితాన్ని గడుపుతున్నాను. అయితే నాకు ఇప్పటిదాకా శ్రీరాముడి దర్శన భాగ్యమే కలగలేదు. ఆయన దర్శన భాగ్యం నాకు అయ్యేలాగా నువ్వు అనుగ్రహిస్తే చాలు. అంతకంటే నాకు కావలసింది ఏదీ లేదు అని అంటాడు. బ్రహ్మరాక్షసుడు కాసేపు ఆలోచించి, ఈ మంచి వరం కోరి నువ్వు మహాభక్తుడివని నిరూపించుకున్నావు. అయితే ఆ వరాన్ని ప్రసాదించే శక్తి నాలో లేదు. అయితే ఆ శ్రీరామ దర్శనాన్ని నీకు కలిగించగల మహానుభావుణ్ణి చూపెట్టగలను అని అంటాడు. ఎవరు బాబు ఆయన అని ఆశ్చర్యంగా అడుగుతాడు తులసీదాస్. నువ్వు పురాణం చెబుతూ ఉంటే రోజు నీకు భక్తి శ్రద్ధలతో వచ్చి మధ్యలో మంచినీళ్లు ఇస్తూ ఉంటాడే, ఆ వృద్ధుడు ఎవరనుకుంటున్నావు? శ్రీరామచంద్రుడి పరమ భక్తుడైన హనుమంతుడు అని చెబుతాడు. ఈ మాట విన్న తులసీదాస్ ఆనందానికి అంతు లేకుండా పోతుంది. ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు తాకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడి ఘోర రూపం పోయి ఒక గంధర్వుడిలాగా మారిపోతాడు. గంధర్వుడిలాగా మారిన తనను తాను చూసుకుని, మహాత్మా, నీ స్పర్శ వల్ల నాకు పూర్వరూపం వచ్చింది. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. నీ మేలు ఎప్పటికీ మరవను. కొద్ది రోజుల్లోనే శ్రీరామ దర్శన భాగ్యం కలుగుతుంది. నాకు సెలవివ్వు అని అదృశ్యం అవుతాడు. మరుసటి రోజు పురాణం చెప్పడానికి వెళ్లిన తులసీదాస్ మనసంతా ఒక మూలలో కూర్చొని వింటూ ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణుడి మీదే ఉంది. ఆ రోజు త్వరగా పురాణాన్ని ముగించేశాడు. అందరూ వెళ్లిపోయారు. చివరిగా ఆ వృద్ధుడు కూడా వెళ్లబోతూ, ఏం దాసు, ఈరోజు పురాణాన్ని త్వరగా ముగించేశావ్ అని అడుగుతాడు. తులసీదాస్ వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రతిరోజు నీ దర్శన భాగ్యాన్ని కలిగించి నన్ను కటాక్షించావు. నాకు శ్రీరామచంద్రుడి దర్శన భాగ్యాన్ని కలిగించు. నువ్వు ఏం చెప్పినా శ్రీరాముడు కాదనడు. దయచేసి ఆయన్ని నాకు చూపించు అని వేడుకుంటాడు. హనుమంతుడు చిరునవ్వు నవ్వి,
ఈ వేషంలో కూడా నన్ను కనుక్కొనేశాడే అని అనుకుని, సరే వెళ్ళు, స్వామి దర్శనం నీకు తప్పకుండా కలుగుతుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. ఆ రాత్రి ఇంటికెళ్లిన తులసీదాసు శ్రీరామచంద్రుణ్ణి ధ్యానిస్తూ అలాగే పడుకుంటాడు. అంతలో అతడికి ఒక కల వస్తుంది. ఆ కలలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులతో సహా ప్రత్యక్షం అవుతాడు. తులసీదాస్ ఆనందానికి అంతు లేకుండా పోతుంది. ఎంతోసేపు అలాగే నిలబడిపోయిన శ్రీరాముడు తులసీదాస్తో, ఏమో ఇక నేను వెళ్ళవచ్చా అని అడుగుతాడు. అప్పుడు సీతాదేవి, ప్రభు, ఇతడికి మనం చెప్పవలసిన విషయాన్ని చెప్పడం మర్చిపోయినట్టున్నారే అని గుర్తు చేస్తుంది. ఇది విన్న తులసీదాస్, ఏమిటి తల్లి అది అని ఆత్రంగా అడుగుతాడు. అప్పుడు సీతాదేవి, తులసీదాస్, వాల్మీకి రాసిన రామాయణం సంస్కృతంలో ఉంది. సంస్కృత భాష అందరికీ అర్థం కాదు కాబట్టి నువ్వు రామాయణాన్ని హిందీలో అనువదిస్తే బాగుంటుంది అని చెప్పి వెంటనే అదృశ్యమవుతారు. టక్కున మెలకువ వచ్చిన తులసీదాస్కు కలలో జరిగిందంతా గుర్తుకు వస్తుంది. సీతారాముల ఆజ్ఞ ప్రకారం తాను హిందీలో రామాయణాన్ని రాయటానికి నిశ్చయించుకుని వెంటనే తాటాకులు, గంటము తెచ్చి రాయడం ప్రారంభిస్తాడు. రామాయణం వంటి మహాగ్రంథాన్ని రాయటానికి ప్రశాంతమైన ప్రదేశం అవసరమని ఆ ఊరు వదిలి తులసీదాస్ కాశీ నగరానికి చేరుకుంటాడు. కాశీలో ఉన్న గొప్ప గొప్ప పండితులతో స్నేహం చేసుకుంటాడు. తాను ఎంత రాస్తే అంత ప్రతిరోజు వాళ్లకు చూపెట్టేవాడు. కొందరు అందరికీ అర్థమయ్యే భాషలో రాసి మంచి పని చేస్తున్నావని మెచ్చుకోగా, మరికొందరు రామాయణం సంస్కృతంలోనే ఉండాలని, అది వేరే భాషలో రాస్తే అపవిత్రం అయిపోతుందని దూషించారు. ఏదైనా తులసీదాస్ పేరు ప్రఖ్యాతులు దశ దిశలా వ్యాపించింది. ఒకరోజు తులసీదాస్ ఆశ్రమంలో కూర్చొని రామాయణాన్ని తదేకంగా రాస్తున్నాడు. ఇంతలో ఒక స్త్రీ వచ్చి అతడికి నమస్కరించింది. రాయడంలో నిమగ్నమై ఉన్న తులసీదాస్ రాస్తూనే సుమంగళీ భవ అని దీవించాడు. అంతలోనే ఆమె ఏడవడం ప్రారంభించింది. ఏమైంది తల్లి, ఎందుకేడుస్తున్నావు అని తల ఎత్తుతాడు తులసీదాస్. అప్పుడామె, స్వామి, నా భర్త మరణించాడు. శవాన్ని గంగవడ్డుకు తీసుకెళ్లారు. నేను సతీ సహగమనం చెయ్యటానికి వెళుతూ మహాత్ములైన మీకు నమస్కరించి వెళదామని వచ్చాను అని చెబుతుంది. ఇది విన్న తులసీదాస్ నిర్ఘాంతపోతాడు. అటుపై, తల్లి, నువ్వేమీ విచారించకు. ఈ మాటల్ని ఆ శ్రీరామచంద్రుడే నా నోటి నుంచి పలికించాడు. ఆయన పలికించిన ఈ మాటలు అబద్ధం కావటానికి వీల్లేదు. నువ్వు గంగవడ్డుకు వెళ్ళి శవాన్ని ఇక్కడికి రప్పించు అని అంటాడు. ఆమె పరుగెత్తుకెళ్లి భర్త శవాన్ని వెంట పెట్టుకుని వచ్చింది. తులసీదాస్ శ్రీరాముణ్ణి ధ్యానించి, ప్రభు, బండరాయిని అహల్యగా మార్చిన నీకు అసాధ్యం కానిది ఏముంది? ఇతడిని ప్రాణాలతో బతికించి నా మాటలను నిలబెట్టు తండ్రి అని వేడుకుంటాడు. వెంటనే చనిపోయిన ఆ వ్యక్తి మేలుకున్నట్టు లేచి కూర్చుంటాడు. ఆ స్త్రీ చెప్పలేనంత ఆనందంతో తులసీదాస్ను ఎన్నో రకాలుగా స్తుతించి ఆయనకు నమస్కరించి వెళ్లిపోతుంది. ఈ విషయం అటూ ఇటూ చేరి చివరికి అక్బరు చక్రవర్తి దాకా వెళుతుంది. అక్బర్ సభలో పండితుల మధ్య తులసీదాస్ మహత్యాన్ని ఎంతో మెచ్చుకుంటాడు. ఇది మిగిలిన పండితులకు అసూయను కలిగించి, మహాత్యం లేదు, ఏమీ లేదు, అంతా ఉత్తదే, పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో కూడా రాసి అపవిత్రం చేస్తున్నాడు. దీనివల్ల దేశానికి ఎటువంటి ప్రమాదం రాబోతోందో ఏమో అని అన్నారు. వెంటనే అక్బర్ తులసీదాస్ను రప్పించి, ఏంటయ్యా నువ్వు ఏదేదో చేస్తున్నావట, చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నావట, నిజమేనా అని అడుగుతాడు. దానికి తులసీదాస్, ఆ పని చేసింది నేను కాదు ప్రభు, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు అని అంటాడు. అయితే ఏది ఆ శ్రీరామచంద్రుణ్ణి చూపించు, నువ్వు శ్రీరాముణ్ణి చూపించే వరకు ఎక్కడికి కదలటానికి వీల్లేదు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడు. కాసేపటికి వృద్ధ రూపంలో హనుమంతుడు వచ్చి, దాసు, నువ్వేమీ బాధపడకు, నీ రామాయణాన్ని రాసుకుంటూ కూర్చో అని చెప్పి తాటాకులు, ఘంటం ఇచ్చి వెళ్ళిపోతాడు. తెల్లారేసరికి పట్టణమంతా ఎక్కడ చూసినా కోతులతో, కొండముచ్చులతో నిండిపోయింది. ఇంటి మీద ఉన్న పెంకులన్నీ పీకి పడేస్తోంది. చెట్టులోని కాయలన్నీ మాయమవుతోంది. వీధిలో నడిచి వెళ్లే వాళ్లను పట్టుకుని తల పీకి వదిలేస్తోంది. ఎవరు ఏ వస్తువును పెట్టుకున్నా దానిని తీసి పడేస్తోంది. పాదుషా అంతఃపురంలో కూడా ఇదే పరిస్థితి. కోతులన్నీ చేరి అతడు పడుకున్న మంచాన్నే తీసుకుని వెళ్లి తోటలో పడేసింది. మెలకు వచ్చి చూసేసరికి ఎక్కడ చూసినా కోతులే, ఎవరిని చూసినా రక్తమే.
హడలిపోయిన రాజు ఏంటిదంతా అని అడుగుతాడు. ఇంతలో మంత్రి రాజు వద్దకు వచ్చి, ప్రభు, మీరు సజ్జనుడైన తులసీదాసును బంధించడం వల్ల శ్రీరామచంద్రుడికి కోపం వచ్చి ఈ కోతుల మూకని పంపాడని నాకు అనిపిస్తోంది అని అంటాడు. వెంటనే అక్బర్ చక్రవర్తి తులసీదాస్ వద్దకు వెళ్ళి, మహాత్మా, నా వల్ల అపరాధం జరిగింది. ఈ కోతుల్ని ఎక్కడి నుంచి రప్పించావో అక్కడికే పంపించే అని ప్రాధేయపడతాడు. అసలు తులసీదాస్కి కోతుల విషయమే తెలియదు. అతడు రాతలో నిమగ్నమై ఉన్నాడు. అతడి చుట్టుపక్కల మాత్రం ఎటువంటి కోతులు లేవు. కోతులేంటి అని బయటకు వచ్చి చూస్తే వానర సైన్యం అంతా బుద్ధిమంతుల్లాగా తలలు వంచుకొని ఉన్నారు. తులసీదాస్ చెప్పలేని ఆనందంతో, రాజా, ప్రభువు వచ్చే ముందు అనంతకోటి వానర సైన్యం ముందుగా వస్తుంది. ఆ తరువాతే మా శ్రీరామచంద్రుడు వస్తాడు. ఇప్పుడేం తొందర వచ్చిందని వీళ్లను పంపేయమని అంటున్నావు? శ్రీరామచంద్రుణ్ణి చూడాలని అన్నావు కదా. ఆ సైన్యం కూడా వచ్చిన తరువాత శ్రీరామచంద్రుడు వస్తాడు. కాబట్టి కాసేపు ఆగు అని అంటాడు. అప్పుడు అక్బర్, ఈ 10,000 మంది వానర సైన్యమే నా పట్టణాన్నంతా ధ్వంసం చేసింది. ఇంక మిగిలిన వారు కూడా వస్తే నన్ను ప్రాణాలతో కూడా ఉండనివ్వరు. మహాత్మా, నీలోనే శ్రీరామచంద్రుడు ఉన్నాడు కాబట్టి నాకు ఆ శ్రీరామచంద్రుడి దర్శన భాగ్యం జరిగింది. దయచేసి ఈ వానరులను ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోమ్మని చెప్పు అని ప్రార్థిస్తాడు. అటుపై తులసీదాస్ హనుమంతుణ్ణి ప్రార్థించగా వానర సైన్యం మొత్తం అదృశ్యం అవుతుంది. అటుపై అక్బర్ తులసీదాసును అనేక విధాలుగా సత్కరించి సురక్షితంగా మళ్లీ కాశీకి పంపిస్తాడు. మరికొంతకాలానికి తులసీదాస్ తన హిందీ రామాయణమైన రామచరిత మానస్ను పూర్తి చేసి జన్మను చాలించి శ్రీరాముడిలో ఐక్యమవుతాడు. అతడు ఈ దేశానికి అందించిన ఆ రామాయణం వల్ల తులసీదాస్ కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. ఇదండి శ్రీరాముడి పరమ భక్తుడైన తులసీదాస్కు సంబంధించిన ఒక కథ. మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.